హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రెహతా ఎంటర్టైన్మెంట్స్. నేను మీకోసం అసుర ఎపిసోడ్ 2తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? సమీర తన కళ్ళలోకి వచ్చిన వ్యక్తిని మాల్లో చూశాను అని భ్రమపడుతుందా, లేక నిజంగా చూసిందా అన్న ఒక కన్ఫ్యూషన్లో తనకి వచ్చిన కళ ప్రభావం నుండి బయటికి రాలేదు. ఎంత వద్దనుకున్నా తన ఆలోచనలు ఆ కళ వైపే సాగుతున్నాయి. సమీర ఎవరినో చూసి ఆ కళలో రాక్షసుడు అనుకుని కంగారు పడుతుంది. సడన్గా సమీర భుజంపై ఎవరిదో చెయ్యి పడింది. దానికి ఉలిక్కి పడింది సమీర. అది మాలతి చెయ్యి. ఎందుకంత భయపడుతున్నావు నువ్వు అని నా దగ్గరకు వచ్చి అడిగింది మాలతి. తన హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చి స్వెట్ తుడుచుకోమంది. చరణ్ మన కోసం థియేటర్లో వెయిట్ చేస్తున్నాడు, పద లోపలికి అంటూ తనని లోపలికి తీసుకుని వెళ్ళింది మాలతి. థియేటర్లో ఏసీ చల్లదనానికి సమీర కొంచెం రిలీఫ్గా అనిపించింది సమీరకి. అక్కడ చరణ్ మా కార్నర్ సీట్స్ చూపించాడు. మేము వెళ్ళి కూర్చున్నాం. చరణ్ బయటికి వెళ్ళాడు. మాలతి సెల్ ఫోన్లో మెసేజెస్ చూసుకుంటుంది. నాకు ఉన్నట్టుండి నా ఆలోచనలన్నీ చాలా ఫూలిష్గా అనిపించడం స్టార్ట్ అయింది. రాత్రి కల రావటం ఏంటి, అంతా నా భ్రమ. నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను దీని గురించి. మాలతికి చెప్పనా? ఇంకా అంతే, నా పరువు తీస్తుంది. ఇప్పటికే నాకు హర్రర్ ఫిలిమ్స్ అంటే చాలా భయం. అది పట్టుకుని నన్ను నైట్ టైం ఏడిపిస్తుంది. ఇంక ఈ విషయం గురించి చెప్తే నన్ను వదలదు, జీవితాంతం ఏడిపిస్తుంది. ఇక దీని గురించి ఆలోచించకూడదు అనుకుని సమీర గట్టిగా నిట్టూర్పు విడిచి వదిలింది. అప్పుడే ఫోన్ రింగ్ అవడంతో సమీర కాల్ లిఫ్ట్ చేసింది. అమ్మ చెప్పు అన్నాను. నీ ఫేవరెట్ ఫిలింకి వెళ్ళావా? బాగా ఎంజాయ్ చేసి రండి అంది అమ్మ. ఇది నీ ప్లానే కదా, మీరందరూ కలిసి ప్లాన్ చేశారు కదా అంది సమీర. దానికి ఆవిడ నవ్వుతూ, అవునరా, 2 days ముందే ఈ ఫిలింకి టికెట్స్ బుక్ చేశా. సమీర థ్యాంక్ యూ అమ్మా అంది. మూవీ అయిపోయాక ఎక్కడికి వెళ్ళకండి, తిన్నంగా ఇంటికి వచ్చేయండి, మీకు లంచ్ ప్రిపేర్ చేశాను అని అన్నారు ప్రమీల. ఓకే అమ్మా, అలాగే అని కాల్ కట్ చేసింది. మాలతి వైపు చూసి సమీర ఆఫ్టర్నూన్ లంచ్కి అమ్మ రమ్మంది. మాకు ఈవేళ ఏమైనా కొత్త? ఎప్పుడు మీ ఇంట్లోనే తింటాం కదా. సరే, మూవీ స్టార్ట్ అయింది. చరణ్ ఏడి అని డోర్ వైపు చూసింది మాలతి. చరణ్ నడుచుకుంటూ ఫాస్ట్గా వచ్చి మా పక్కనే కూర్చున్నాడు. వాడి చేతిలో లార్జ్ పాప్కార్న్ బాక్సు, కోక్ టిన్స్ తెచ్చాడు. మూవీ స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఫిలిం. అందరూ విజిల్స్ వేస్తున్నారు, అరుస్తున్నారు. ఫిలిం స్టార్ట్ అవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. 3 hours ఫిలిం. అది టైమే తెలియలేదు అసలు. మార్నింగ్ షో కావడంతో మూవీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. మూవీ అయిపోయాక ముగ్గురు ఇంటికి వచ్చేసారు. లంచ్ చేసి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సమీర రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్లోకి వచ్చింది. తన రూమ్ బెడ్ మీద ఒక రెడ్ కలర్ గిఫ్ట్ బ్యాగ్ ఉంది. ఏమిటా అని బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది సమీర. అందులో ఒక గ్రీటింగ్ కార్డు, చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంది. కానీ గిఫ్ట్ బాక్స్ పైన కానీ గ్రీటింగ్ కార్డు పైన కానీ నేమ్ లేదు. రూమ్ బయటికి వెళ్ళింది. హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న వాళ్ళ అమ్మ వైపు చూసి, అమ్మ, ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు, ఎక్కడి నుండి వచ్చింది ఇది అని వాళ్ళ అమ్మకి వినబడేలా గట్టిగా అడిగింది. వాళ్ళ అమ్మగారు టీవీ చూస్తూనే రెస్పాండ్ అవుతూ, మార్నింగ్ కొరియర్ బాయ్ తెచ్చి ఇచ్చాడు. అక్కడికే నేను వాడిని అడిగాను, నాకు తెలియదని చెప్పాడు. నీ క్లాస్మేట్స్ ఎవరైనా పంపు ఉండొచ్చు, చెక్ చేసుకో అని క్యాజువల్గా చెప్పిందమ్మ. సరే అని నేను లోపలికి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేశాను. అందులో ఉన్న చూసి నేను భయపడిపోయాను. దాన్ని అక్కడే వదిలేసి వెనక్కి వెళ్ళిపోయాను. అది ఒక ఉంగరం, ముత్యపు ఉంగరం. ఆ రాక్షసుడి చేతిలో ఆ రాత్రి నేను చూసిన ఉంగరం. అది సేమ్ టు సేమ్ యాజ్ టీజ్ ఒకేలాగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అనుకుంటుంది. ఇంకా కవర్లో ఏముందని చూశాను. ఆ ఉంగరం కింద ఒక చిన్న స్లిప్ ఉంది. ఆ స్లిప్ను ఓపెన్ చేయగానే ఇది నా ప్రియసఖికి అని ఉంది. నాకు ఇంతవరకు ఎవరూ ఇలాగ లెటర్ రాసింది లేదు. కాలేజీలో ఫాలోయింగ్ ఉండేది కానీ ఎవరు నాకు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇది ఎవరి పని? కలలో చూసింది రియల్గా నా కళ్ళ ముందు ఉండటం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. వణుకుతున్న చేతులతో నెమ్మదిగా చిన్న బాక్స్ పక్కన పెట్టి బ్యాగ్లో ఉన్న గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేసి చూశాను. దానిపై అందమైన రెడ్ రోజెస్ ప్రింట్తో ఎవర్ లాస్టింగ్ అండ్ ఫర్ ఎవర్ అని ఉంది. కింద నేమ్ ఉందేమో అని చెక్ చేశా, ఎక్కడా లేదు. నాకేమీ అర్థం కాలేదు. బెడ్ పైన అలాగే కూర్చున్నాను. ఇంకా నా వల్ల కాదు అనుకుని మాలతికి ఫోన్ చేసి, అర్జెంటుగా రా, నీతో మాట్లాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేసింది సమీర. అప్పుడే ఫ్రెష్ అయి పడుకున్న మాలతి ఎప్పుడు అలా కాల్ చేయదే అనుకుని ఏమీ ఉంటుంది అనుకుంటూ
చుట్టూ తిరిగి వెళ్ళే ఓపిక లేక వాళ్ళ బిల్డింగ్ స్టెప్స్ పైకి ఎక్కి వాళ్ళ మేడ పైనుండి గోడ దూకి డైరెక్ట్గా సమీర బెడ్రూమ్ కనెక్టింగ్గా ఉన్న బాల్కనీలోకి దూకింది. అక్కడి నుండి డైరెక్ట్గా సమీర రూమ్లోకి వచ్చింది. అక్కడే టెన్షన్ పడుతూ కూర్చున్న సమీరను చూసి ఏమైంది అని ఆయాసపడుతూ అడిగింది మాలతి. సమీర మాలతికి ఏం చెప్పాలో అర్థం కాక గిఫ్ట్ చూపిస్తూ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదంటూ వణుకుతున్న వాయిస్తో చెప్తుంది. ముందు నువ్వు కంగారు పడకు, నువ్వు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటావు, ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది. నేను చెప్పినా నువ్వు నమ్మవు అంటూ మాలతి వైపు చూసి అన్నది సమీర. మాలతి చాలా సీరియస్ మ్యాటర్ అనుకుని ఓకే నేను ఎందుకు నమ్మను అని చాలా క్యూరియాసిటీగా నువ్వు ముందు చెప్పు అని పక్కనే కూర్చుంది మాలతి. ఆ కవర్లో ఉన్న గిఫ్ట్ గ్రీటింగ్ కార్డు చూపించి నైట్ తనకి కల వచ్చిన దగ్గర నుండి జరిగిందంతా చెప్పి తనకు ఆ ఉంగరాన్ని దానికి అటాచ్ చేసి ఉన్న స్లిప్ చూపించింది. అంతా విని తను కూడా అలాగే ఉండిపోయింది. అయితే మాలతి తేరుకొని ఆ గిఫ్ట్ బాక్సు ఆ గ్రీటింగ్ కార్డ్ అన్నీ చూస్తూ ఉండగా ఆ కవర్ పైన ఒక సీల్ కనిపించింది. దానిపై వజ్రా ఇండస్ట్రీస్ అని ఉంది. అది చూసి ఇది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలుసు, ఈ ఇండస్ట్రీ ఎక్కడో గూగుల్ చేస్తే మనకి వెంటనే దాని లొకేషను దాని డీటెయిల్స్ తెలుస్తాయి. వెంటనే సెల్లో గూగుల్ చేయగానే లొకేషన్ కాపీ చేసుకుంది మాలతి. తనకి షేర్ చేసుకుని నువ్వు కంగారు పడకు సమీరా, కలేమో కానీ గిఫ్ట్ ఎక్కడి నుండి వచ్చిందో ఎవరు పంపారో తెలుసుకుందాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, దీని గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోకు అని నెమ్మదిపరిచింది మాలతి. మాలతి చెప్పిన దానికి సరే అని సమీర చాలా రెస్ట్లెస్గా ఉండటంతో కాసేపు రెస్ట్ తీసుకుంటానని బెడ్ మీద పడుకుంది. మాలతి అక్కడే తన పక్కన పడుకుని తన ఫ్రెండ్ తలపై చేయి వేసి తన తలను నిమిరింది. దాంతో కొంచెం రిలాక్స్డ్గా అయిన సమీర నెమ్మదిగా నిద్రలో జారుకుంది. మాలతి వెంటనే తన సెల్ ఫోన్ తీసుకుని చరణ్కి ఆ కంపెనీ అడ్రస్ వాట్సాప్ చేసింది. నాకు అడ్రస్ డీటెయిల్స్ ఈ లొకేషన్ ఎక్కడ ఉందో ఇమ్మీడియట్గా సెండ్ చేయి అని చరణ్కి మెసేజ్ పెట్టింది. దానికి చరణ్ కూడా ఓకే అని అంటాడు. తన్ని డీటెయిల్స్ ఏమీ అడగడు. మాలతి అప్పుడప్పుడు జాబ్ కోసం వాళ్ళు అడుగుతూ ఉంటుంది. చరణ్ ఒక అమెరికన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాడు. కాసేపటికి 5 o'clockకి ఆంటీ పైకి వచ్చి కాఫీ కప్ పట్టుకుని వచ్చారు. మా ఇద్దరిని చూసి ఓ ఇక్కడే ఉన్నావా, సరే ఇంకో కప్ తేనా అన్నారు. వద్దులేండి నేనే కిందకి వస్తా అని ప్రమీల ఆంటీ వెనకాలే స్టెప్స్ దిగి కిందకి వెళ్తుంది మాలతి. మాలతి ఆంటీ అని పిలిచింది. చెప్పు మాలతి అన్నారు ఆవిడ. ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోరుగా అంది. లేదురా, కొత్తగా అడుగుతున్నావేంటి ఈరోజు నువ్వు ఏదైనా నన్ను అడగచ్చు అని అంది ప్రమీల. ఆవిడ కాఫీ కలుపుతూనే మాలతితో మాట్లాడుతూ ఉంటారు. మీది అంకుల్ది లవ్ మ్యారేజ్ కదా ఆంటీ అంది. అవును, మీ అమ్మాయి దగ్గరుండి మా పెళ్లి చేసింది. నిజమా అంది ఆశ్చర్యంగా. దానికి ప్రమీల రెస్పాండ్ అవుతూ అవును, మీ అమ్మ కమల నేను కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్, మీలాగే మేము కూడా మంచి ఫ్రెండ్స్. మరి మీ పేరెంట్స్ ఎవరు మీకు టచ్లో లేరా ఆంటీ అంది మాలతి. ఇప్పటి వరకు వాళ్ళతో నాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. నా కూతురు ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. మాది చెన్నై దగ్గర తిరువనంతపురం. నేను అక్కడే పుట్టి పెరిగాను. నా కాలేజ్ అంతా చెన్నైలోనే. అక్కడే మీ అమ్మ కమల రాణా ప్రతాప్ నాకు పరిచయం. అదే రాణా అంటే మీ అంకుల్. మా ప్రేమ మా పెళ్ళి ఇప్పుడు ఇక్కడ విజయవాడలో. మరి మీ వాళ్ళు మిమ్మల్ని వెతకలేదా? చాలా వెతికారు. మా వాళ్ళు మమ్మల్ని వెతకడం లేదని తెలిసాకే మేము బయటికి వచ్చాం. అంతేరా, మీ అమ్మ హెల్ప్తో మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. మరి మీరు ఎప్పుడు మీ పేరెంట్స్ని మిస్ అవ్వలేదా అని అడిగింది మాలతి. మిస్ అయ్యేదాన్ని, కానీ మీ అంకుల్ చాలా మంచివారు, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మా అత్తయ్య గారికి మీ అంకుల్ ఒక్కరే. మీ అంకుల్ వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే పోయారు. వాళ్ళ మావయ్య హెల్ప్తో చదువుకున్నారు. వాళ్ళ మావయ్య వాళ్ళు అమెరికాలో ఉంటారు. మా అమ్మలాగే అత్తయ్య కూడా చాలా ప్రేమగా చూసుకునేవారు. అందుకే మా పేరెంట్స్ని మిస్ అయ్యానన్న బాధ అంతగా కలగలేదేమో. కాఫీ కప్పు చేతికిచ్చింది మాలతికి ప్రమీల. మాలతి ఆలోచిస్తూ కాఫీ సిప్ చేస్తూ ఆంటీ రియల్గా మీరు అంకుల్ చాలా బాగుంటారు. ఇంతకీ నానమ్మగారు ఎక్కడా అని అడిగింది. నానమ్మగారు చాలా రోజులు మా దగ్గరే ఉండేవారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ అన్నయ్యకి బాగాలేదని ఆయన్ను ఎవరో చూసుకునే వాళ్ళు లేరని అమెరికా వెళ్ళారు. నీకు తెలుసుగా, డైలీ నీ ఫ్రెండ్ కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఆవిడ. ఇది ఎప్పుడు నానమ్మ అనదు,
పద్మ అని పిలుస్తుంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇది కూడా వాళ్ళ నాన్నమ్మని ముద్దుగా పద్దు అని కూడా పిలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మాలతి సరే ఆంటీ, దాన్ని లేపి కిందకి తీసుకుని వస్తాను, ఇద్దరూ రెడీ అయ్యి రండి, బర్త్డే పార్టీ ఉంది తెలుసుగా మీకు, త్వరగా అంటూ ప్రమీల చెప్పింది. ఓకే ఆంటీ అంటూ మెట్లెక్కి పైకి వెళ్ళింది. కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి బయట బాల్కనీలో నుంచుని ఏదో ఆలోచిస్తుంది సమీర. మాలతి ఏం చేస్తున్నావే అని అడిగింది. ఏమీ లేదు, అసలు ఏం జరగబోతుంది నాకేమీ అర్థం కావటం లేదు, ఈ ఆలోచనలు నాకు తేలటం లేదు అని చాలా వేదనగా అనుకుంటుంది సమీర. దానికి మాలతి రెస్పాండ్ అవుతూ, డియర్ నువ్వంత ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు, ఇంకా చెప్పాలంటే ఈ గిఫ్ట్ నీకు కళ ఎఫెక్ట్ వలన ఆ ఉంగరం నీకు సేమ్ అనిపించిందేమో. మనకి ముందు ఈ గిఫ్ట్ ఎవరు పంపించారో చూద్దాం, ఆ తర్వాత అంతా నీకే తెలిసిపోతుంది. అనవసరంగా చిన్న విషయాలకు టెన్షన్ పడకు. అందమైన అమ్మాయిలకి ఇలాంటి గిఫ్ట్స్ రావడం కామన్ బేబీ, దీన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు అంది. మాలతి చెప్పింది విని సమీరాకు కూడా కరెక్టే అనిపించింది మనసులో. అనవసరంగా టెన్షన్ తీసుకుంటున్నానని, సర్లే ఆ అడ్రస్ తెలుసుకుని గిఫ్ట్ పంపింది ఎవరో తెలుసుకుంటే మిగిలిన విషయాలు క్లారిటీ వస్తాయి అని మనసులో అనుకుంది. ఈలోగా ప్రమీల మాలతిని నీ ఫ్రెండ్ని తీసుకుని రా, టైం అవుతుంది అని పిలిచింది కింద నుండి. ఆంటీ పిలుస్తుంది, రెడీ అవ్వు, పార్టీకి వెళ్ళాలి, నేను కూడా రెడీ అయ్యి వస్తా అని బాల్కనీలో నుండి తన బిల్డింగ్ మీద దూకి తను వెళ్ళిపోయింది. సమీర కూడా రూమ్లోకి వచ్చి కబోర్డ్ నుండి ఒక మంచి లైట్ పింక్ కలర్ డిజైనర్ లెహెంగా, సేమ్ ప్యాటర్న్ లైట్ పింక్ ఎంబ్రాయిడరీ బ్లౌజు, దానిపై వైట్ ఆఫ్ సారీ సెట్ కాంబినేషన్లో బాగా రెడీ అయ్యింది. సమీర ఆ డ్రెస్సులో జడ అల్లుకుని దాని మీద వాళ్ళ అమ్మగారు అల్లిన మల్లెపూలు అండ్ వన్ సైడ్ రోజ్ పెట్టుకుని, కళ్ళకు కాటుక పెట్టుకుని, బొట్టు పెట్టుకుని చాలా అందంగా బాపుగారు బొమ్మలాగా రెడీ అయింది. వాళ్ళ అమ్మగారు తను చూసి తనకి మెడలో గోల్డ్ హారం, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టారు. నువ్వు ఎప్పుడు గోల్డ్ పెట్టుకోవు, ఇప్పుడన్నా పెట్టుకోలేకపోతే నీకు అలవాటు అవ్వదని చెప్పి వాళ్ళ అమ్మగారు అక్కడే బెడ్ మీద ఉన్న ఉంగరాన్ని చూసి వావ్ ఇది చాలా బాగుంది, దీన్ని నేను ఎక్కడ చూశాను అని తీసింది. అప్పటిదాకా రెడీ అవుతున్న సమీర వెంటనే వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మను చూసింది. ఆవిడ చాలా తీక్షణంగా ఉంగరాన్ని చూస్తున్నారు. ఆవిడకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఆ ఉంగరం. తర్వాత ఆమెకు ఏమీ గుర్తురాక దాన్ని తీసి చాలా బాగుంది, ఈ డ్రెస్కి మ్యాచింగ్ పెట్టుకో, నేను ఎక్కడ కొన్నావు దీన్ని అని అడిగింది కూతుర్ని. కూతురు చూపుడు వేలికి ఆ ఉంగరాన్ని తొడిగారు ఆవిడ. అమ్మ ఇది నాకు వద్దు అని తీస్తుంటే, వద్దు తీయద్దు, ఇది నువ్వు పెట్టుకుంటే ఏదో ప్రిన్సెస్ లాగా ఉన్నావు, ఆ డ్రెస్కి కూడా చాలా బాగా సూట్ అయింది, తీకు అని అనగానే అమ్మ డిజైనర్ కాబట్టి అలా అన్నదే. తనకి వాళ్ళ అమ్మకు ఏం చెప్పాలో తెలియక ఆ ఉంగరాన్ని చూస్తుంది. ఆ ఉంగరం మధ్యలో ఒక తెల్లని ముత్యం చుట్టూ రౌండ్గా వైట్ స్టోన్స్, చాలా రాయల్గా ఉంది. స్టోన్స్ కొంచెం చిన్న డైమండ్స్ లాగా అనిపించాయి సమీర్కి. అది చాలా ఎక్స్పెన్సివ్గా కూడా అనిపించింది. తీసేద్దామంటే అమ్మ అక్కడే ఉంది, ఎందుకు తీసావని అడుగుతుంది. ఆ రింగు ఎక్కడి నుండి వచ్చిందో కనుక్కుని చెప్పడం మంచిది అని వాళ్ళ అమ్మని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక సమీర ఊరుకుంది. సమీర ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా మాలతి లోపలికి వచ్చింది. మాలతి తను చూడగానే వావ్ భలే ఉన్నావే, మెరిసిపోతున్నావు అని తనని ఎప్రిషియేట్ చేసింది. టుడే తన 23rd బర్త్డే కదా, ఆ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా అంది ప్రమీల. పార్టీలో ఫోటోషూట్ కూడా ఉంది, పదండి ఫాస్ట్గా. కిందకి వాళ్ళని తీసుకొచ్చి తను కూడా బ్లూ కలర్ పట్టు సారీ కట్టుకుని, రెడ్ కలర్ బొట్టు పెట్టుకుని, చుట్టూ అందమైన మల్లెపూలు, చిన్న చిన్న రోజెస్ టచ్ ఇచ్చి చాలా బాగా రెడీ అయ్యారు ప్రమీల. ఆవిడ రాయల్గా ఉండే సింపుల్ జ్యువెలరీ ధరించారు. చాలా హుందాగా ఉన్నారు ఆవిడ. ప్రమీల ఆంటీని రోజు చూస్తే నాకు నార్మల్గా అనిపిస్తారు, కానీ ఈరోజు ఎందుకో చాలా హుందాగా, చాలా కొత్తగా కనిపించారు ఆవిడ. అప్పటికే రెడీ అయిన అంకుల్ కిందకి వెళ్ళి మా కోసం సయారా కార్లో వెయిట్ చేస్తున్నారు. మేము వెళ్ళి కార్లో కూర్చున్నాం. మేమిద్దరం వెనక కూర్చున్నాం, ఆంటీ ముందు కూర్చున్నారు. ఈలోగా సమీర సెల్ రింగ్ అయ్యింది. ఆ కాల్ చూడగానే సమీర కళ్ళలో చాలా సంతోషం కలిగింది. సమీర అది చూసి వెంటనే కాల్ అటెండ్ చేసింది. ఎవరు, అత్తయ్య గారా అని అడిగారు ఆంటీ. అవును అంటూ కాల్లో మాట్లాడుతూ, పద్దు బాగున్నావా అని అడిగింది సమీర. బాగున్నాను తల్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా అని చెప్పింది. దానికి సమీర థ్యాంక్ యూ పద్దు అంది. ఇంకాసేపు వాళ్ళ నాన్నతో మాట్లాడుతుండగా వాళ్ళు దిగాల్సిన ప్లేసు వచ్చింది. కారు పార్కింగ్ చేయమని చెప్పి కారు దిగి వాళ్ళ మమ్మీ డాడీ వెళ్తుంటే వాళ్ళ వెనకాలే మేము కూడా నడుస్తూ
సమీర మాలతి కూడా నడుచుకుంటూ నోవాటల్లోకి వెళ్తున్నారు. లోపలికి వెళ్తుంటే వాళ్ళ డాడీ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సమీరాని విష్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ స్టాఫ్ తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. తను చాలా సర్ప్రైజ్ అయ్యింది. చరణ్ బ్లాక్ బ్లేజర్ వేసుకుని ఉన్నాడు. చాలా హ్యాపీగా ఎదురు వచ్చి హాయ్, ఎలా ఉన్నాయి పార్టీ అరేంజ్మెంట్స్ అని అడిగాడు. సమీర చాలా ఆనందంతో అలా చూస్తూ ఉండిపోయింది. మాలతి, అంకుల్ మీరు సూపర్, నాకు మీ కూతురులాగా ఉండాలనుంది, నన్ను అడాప్ట్ చేసుకోండి అంకుల్ అనగానే వెనక నుండి కమలా ప్రసాదరావులు కూడా వచ్చి ఏమ్మా నీకు మేము వద్దా అని మాలతిని అడిగారు. మీరు నాకు ఎప్పుడైనా ఇలా బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చారా అని అడిగింది. దానికి వాళ్ళ పేరెంట్స్ మాకు తనలాంటి చక్కని అమ్మాయి ఉంటే ఇచ్చేవాళ్ళం, నీలాంటి కోతికి ఎవరిస్తారు అని అడిగింది కమల. వాళ్ళ అమ్మ అన్నదానికి కోపం వచ్చిన మాలతి పోమ్మ, నేను ఆంటీ దగ్గరే ఉంటాను అంది. ఎప్పుడు అక్కడే ఉంటావు మా కదా, మా దగ్గర ఎప్పుడు ఉన్నావే నువ్వు అంటారు. కమల అని సరే సరే మీ ఫైటింగ్ ఆపండి, పార్టీ స్టార్ట్ అవుతుంది అని అందరినీ ప్రమీల రాణి ఇద్దరు పార్టీ హాల్ లోపలికి తీసుకుని వెళ్ళారు. చరణ్ కూడా ఒక్కడే కొడుకు వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళ పేరెంట్స్ కూడా పార్టీలోనే ఉన్నారు. వాళ్ళ పేరు శివరాం, లత. వాళ్ళు కూడా వచ్చి సమీరాని విష్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు సమీరాకి. అవి తీసుకుని వాళ్ళ అమ్మకి ఇస్తుంది. వాటిని ప్రమీల గారు ఒక చోట పెడుతున్నారు. వాళ్ళ నాన్న రాణా ప్రతాప్ గెస్టులతో మాట్లాడుతూ అందరికీ డ్రింక్స్ తీసుకోమని చెప్తున్నారు. సమీరకి వాళ్ళ డాడీ ఎవ్రీ ఇయర్ బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా అందరితో సెలబ్రేట్ చేస్తారు. తన బర్త్డే వాళ్ళ పేరెంట్స్కి ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవటం అలవాటు. ఇంకా పార్టీలో అందరూ ఫుడ్ తినడంలో బిజీగా ఉన్నారు. తనకి ఫోటోషూట్ చేస్తున్నారు. ఎవ్రీ బర్త్డేకి వాళ్ళ అమ్మ ఫోటోషూట్ చేయించి ఒక ఫోటో ఫ్రేమ్ చేయిస్తుంది. కాబట్టి తను చాలా ఓపిక్గా వాళ్ళ అమ్మ కోసం ఫొటోస్ దిగుతుంది. కొంచెం రిలాక్స్ అవ్వాలనిపించి కాసేపు పక్కకి వెళ్ళింది. మాలతి చరణ్ని పిలుస్తుంది. ఫుడ్ అదిరిపోయింది, ఇప్పటి వరకు స్నాక్స్ తిన్నాం, ఇదిగో నీ కోసం అని మాలతి కొన్ని స్నాక్స్ తెచ్చి తన నోట్లో పెడుతుంది. కట్లెట్స్ తిని సో యమ్మీ అంటుంది టేస్ట్ చేస్తూ సమీర. చరణ్, నేను అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అన్నాడు. మీకేమైనా కావాలా చెప్పండి అంటాడు. అప్పుడు మాలతి, ఏంటి అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందు కొడతామని అనుకుంటున్నావా? అయినా నీకెందుకే, ఐస్ క్రీమ్ తిను అంటాడు. అప్పుడే నేను కల్పించుకుంటూ చరణ్ని, నీకు డ్రింక్ అలవాటు ఉందా అని అడిగాను. టు బీ ఫ్రాంక్, ఇలా హ్యాపీ టైమ్స్లోనే, రెగ్యులర్గా అయితే తాగను అని అంటాడు. అయితే వెళ్ళు, ఎంజాయ్ ద పార్టీ అంటుంది. అమ్మయ్య, థ్యాంక్స్ ఫర్ ద అండర్స్టాండింగ్ రా అంటూ వెళ్ళిపోతాడు. దానికి మాలతి, వాడు బాగా పాడైపోయాడు అంటది. లేదులే, అప్పుడప్పుడు పార్టీస్లో పర్వాలేదు, రెగ్యులర్గా తాగితే డేంజర్ అంటుంది. మాలతి, అయితే మనం కూడా అంటుంది. దానికి సమీర, ఏంటి అంటున్నావు, వద్దు వద్దు అని కంగారు పడుతుంది. ఒక్కసారి తాగితే ఏం కాదు ప్లీజ్. కాదనకు, పార్టీ అలాగే ఎండింగ్కి వచ్చింది, ఆంటీలు కూడా సైలెంట్గా తాగేస్తున్నారు, పదవే అంటుంది మాలతి. దానికి నా వల్ల కాదని సమీర అంటుంటే, జస్ట్ బీర్ మాత్రమే, ఇంకేం వద్దు అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది మాలతి. బీర్ తాగడానికి వెళ్ళిన మాలతి వైపు చూస్తుంది సమీర. ఎక్కడి నుండో లోపలికి హడావిడిగా వస్తున్నారు కొంతమంది బ్లాక్ సూట్ వేసుకున్న వ్యక్తులు. మేమున్న ఫంక్షన్లో హాల్లోకి చేతిలో గన్స్ పెట్టుకుని డైరెక్ట్గా నా వైపు చాలామంది వచ్చారు. ఒక వ్యక్తి వైట్ కలర్ సూట్లో నా ముందుకు వచ్చి ఫ్లవర్ బొకే ఒకటి నాకు ఇస్తూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చాలా స్టైలిష్గా చెప్పాడు. నేను అతన్ని అలాగే చూడడానికి తన పర్సనాలిటీ, ఫేసు హీరో రామ్లాగా అనిపించాడు. కానీ నా కళ్ళలో చూసిన రాక్షసుడి ఫీచర్స్ ఇతనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు ఆశ్చర్యంగా రెప్పవేయకుండా నేను అతన్నే చూస్తున్నాను. ఇదివరకు కూడా ఇతన్ని నేను చూశాను, ఎక్కడా గుర్తుకు రావటం లేదు అని మనసులో అనుకుంటుండగా అప్పుడు గుర్తుకు వచ్చింది. ఎస్, ఇతడే అతను అని మనసులో అనుకుంటూ ఉండగానే నా చేతికున్న రింగును చూసి థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అని చెప్పి పక్కనే ఉన్న బ్లాక్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తిని పిలిచారు. వాడు చిన్న బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. అందులో నుండి ఓ బంగారు మంగళసూత్రాలు ఉన్న తాళిని తీసి నా మెడలో వేసేసాడు. ఒక్క క్షణం అక్కడ ఏం జరిగింది ఎవరికీ అర్థం కాలేదు. అందరూ ఫ్రీజ్ అయిపోయారు. సమీర కూడా అలానే చూస్తుంది కళ్ళప్పగించి. ఈ అపరిచిత వ్యక్తి అంటే రాక్షసుడు. ఫోటోషూట్ అతన్ని పిలిచి ఫోటోషూట్ కంటిన్యూ చేయమన్నాడు. దాంతో స్పృహలోకి వచ్చిన నేను అంటూ నా చెయ్యి ఎత్తి కోపంగా అతన్ని కొట్టబోయాను. ఈలోగా అతడే నా చెయ్యి పట్టుకుని చాలా కూల్గా కిందకి దించేశాడు. అలానే నా చేతిని తన చేతితో కొంచెం గట్టిగా హోల్డ్ చేశాడు.
ఇంతలో డాడీ వచ్చి ఏమిటిది అని చాలా కోపంగా గన్ తీసుకుని ముందుకు వచ్చాడు. అతనికి గన్ ఏం చేశాడు డాడీ. నాన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫ్రంట్కి వచ్చి డాడీకి సపోర్టెడ్గా నిలబడి అతనికి గన్ ఏం చేశారు వాళ్ళు కూడా. అంతా చూస్తూ అమ్మ నిశ్చేష్టురాలు అయిపోయింది. అప్పుడు బ్లాక్ సూట్ వేసుకున్న వాళ్ళందరూ డైరెక్ట్గా అందరికీ గన్స్ ఏం చేశారు. దాంతో డాడీ గన్ కిందకి దించి ఎవరు నువ్వు అని గట్టిగా అడిగారు. అతడు చిన్న స్మైల్ చేస్తూ నేను నీ కూతురు హస్బెండ్ని అన్నాడు. దానికి కోపం వచ్చింది డాడీ. నిన్ను అంటూ అతని మీదకి వెళ్ళబోతుంటే అమ్మ మధ్యలోకి వచ్చి డాడీని అడ్డుకుంటుంది. డాడీని ఆపి అమ్మ నువ్వు ఎవరు మర్యాదగా అడుగుతున్నాను, నువ్వు ఎవరో చెప్పకపోతే ఈ క్షణమే నీ ప్రాణం తీసేస్తానంటూ ఆవేశంగా నాన్న చేతిలో నుంచి గన్ను తీసుకుని అతనికి గురిపెట్టింది. అతను నవ్వుతూ సూపర్ అత్త, నీలాంటి గట్స్ ఉన్న ప్రేమిలారాని అత్త అంటేనే ఇష్టం, నన్ను గుర్తుపట్టలేదా అని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అలా చూస్తూ అస్పష్టంగా అసురా అని చాలా నెమ్మదిగా పిలిచింది. దానికి అందరూ షాక్ అయ్యారు. వాడు చాలా గట్టిగా రాక్షసుల్లాగా నవ్వుతున్నాడు. ఆ హాల్ అంతా భయంకరమైన నవ్వు కంపించింది. కాసేపు నిశ్శబ్దం. తర్వాత అమ్మ నా మెడలో తాలివైపు తన వేలిని చూపిస్తూ ఏంటిది అడిగింది అతన్ని ప్రశ్నిస్తూ. అది చెప్పే అవసరం నాకు లేదు, నీకు తెలుసుకోవాలంటే తిరిగి నువ్వు రావచ్చు, నువ్వు మాత్రమే, ఇతనికి వచ్చే అధికారం లేదని చెప్పి డాడీ వైపు వేలు పెట్టి చూపిస్తూ నా చేయి పట్టుకొని నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు. నాకేం చేయాలో తెలియటం లేదు. నన్ను వదులు వదులు అంటూ విడిపించుకోవడానికి ట్రై చేశాను. బట్ అతడు నా చెయ్యిని వదలటం లేదు. ఇంకా తన పట్టు నా చేతిపై బిగుసుకుంటుంది. దాంతో నొప్పి వచ్చి అమ్మా అనేసరికి ఒక్క క్షణం నా చెయ్యి వదిలి నా వైపు తీక్షణంగా నా కళ్ళలోకి చూస్తూ నువ్వు రాకపోతే ఇక్కడ ఉన్నవారిని లేపేయటం నాకు పెద్ద పని కాదు అని అనగానే నేను అలా అతన్ని చూస్తున్నాను. అతడు కోపం చూస్తుంటే చెప్పిందే చేసేవాళ్ళ ఉన్నాడు. అది బెదిరింపులా లేదు. అతడు ఏదనుకుంటే అది చేసే పర్సన్లా అని కనిపించాడు. నాకు ఇక చేసేది ఏమీ లేక అతడి వెనక ఒక్కొక్క అడుగు వేసి ముందుకు వెళ్ళాను. ఈలోగా మాలతి చాలా స్పీడ్గా వచ్చి నా చేయి పట్టుకుని ఆపింది. దాన్ని చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. కాసేపటి వరకు ఎంతో సరదాగా ఆనందంతో గాల్లో తేలిపోతున్న నాకు సడన్గా కళ్ళ ముందు జరుగుతున్నదంతా కళ అయితే బాగున్నాను అనిపించింది. అతడు మాలతి వైపు చూస్తూ 10 minutes మాత్రం వెయిట్ చేస్తాను, తర్వాత నా మనుషులు చేసేదానికి నేను బాధ్యుడిని కాను అని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అప్పుడే అమ్మ చాలా ఫాస్ట్గా నా దగ్గరకు వచ్చి కంగారు పడకు, వాడు నా మేనల్లుడు, నువ్వు మీ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నావు, కంగారు పడకుండా ధైర్యంగా ఉండు, వాడు నిన్ను ఏమీ చేయడు అని చెప్తుంది. అమ్మ అసలు ఏం జరుగుతుందని నేను అడిగాను. దానికి అమ్మ నన్ను హగ్ చేసుకుని ఇక వెళ్ళు, నీ వెనకే నేను వస్తాను అని చెప్పింది. నన్ను వదిలేసి వెనక్కి తిరిగి డాడీని పట్టుకుని ఏడుస్తుంది. దానితో నేను 1 నిమిషం ఆలోచించి మమ్మీ డాడీని ఇద్దరిని హగ్ చేసుకుని వదిలి భయంగా బయటికి నడిచాను. 2 అడుగులు బయటికి నడిచానో లేదో ఒక చేయి వచ్చి గట్టిగా నా చేయి పట్టుకుంది. నా పక్కకు వచ్చి నన్ను చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఎంట్రన్స్ వైపు నడిచాడు అసుర. మా ముందు ఒక బ్లాక్ రోజ్ రాయ్స్ కారు వచ్చి ఆగింది. దాని బ్యాక్ డోర్ తీసి నన్ను ఎక్కించి తను కూడా నా పక్కనే కూర్చున్నాడు. అది స్టార్ట్ అయ్యింది. మా వెనకాల చాలా కార్స్ వస్తున్నాయి. నేను మమ్మీ డాడీ కోసం అందరి కోసం చూస్తున్నాను. ఎంట్రన్స్ దగ్గర మమ్మీ డాడీని పట్టుకుని నిలబడి ఉంది. మాలతి చరణ్ కన్నీళ్లతో నా వైపు చూస్తున్నారు. నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసాను. తర్వాత కొంచెం సేపటికి నేను ఎక్కడ ఉన్నానో గుర్తుకొచ్చి ఆగాను. అసుర విండో వైపు ఎటో చూస్తున్నాడు. డ్రైవర్ వాడి డ్రైవింగ్ తప్ప వేరే వాళ్ళతో నాకు పని లేదన్నట్టున్నాడు. నా వైపు సడన్గా తిరిగాడు అసుర. వాటర్ బాటిల్ ఇచ్చాడు. తీసుకోవాలా వద్దా అని సడన్గా ఆలోచిస్తుంటే తనే బాటిల్ క్యాప్ తీసి ఇవ్వబోతుంటే భయం వేసి బాటిల్ తీసుకుని వాటర్ తాగాను. బాటిల్ మళ్ళీ తనే తీసుకుని తను కూడా కొంచెం వాటర్ తాగి పక్కనే వాటర్ బాటిల్ పెట్టేశాడు. ఆ తర్వాత నేను విండోలో నుండి బయటికి చూశాను. చుట్టూ చీకటి, అక్కడక్కడ చిన్న బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అన్నీ తమిళ్లో ఉన్నాయి. నాకు తన్ని ఏం అడగాలి అర్థం కాలేదు. ఇక చేసేది లేక కళ్ళు మూసుకున్నాను. కారులో ఎంతసేపు జర్నీ చేశానో తెలియదు. తర్వాత కళ్ళు తెరిచి చూశాను. కారు ఏదో పెద్ద రిసార్ట్ ముందు ఆగింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేశాడు. అసుర చాలా స్టైల్గా కారులో నుండి కిందకు దిగి నా వైపుకి వచ్చి డోర్ ఓపెన్ చేసి తన చెయ్యి నా ముందుకు చాపాడు.
నేను అలా ఆ బిల్డింగ్ని చూస్తూ ఉన్నాను. ఈలోగా తనే నా చేయి పట్టుకునేసరికి నేను తన చేతిని పట్టుకుని కిందకి దిగాను. ఎంతసేపు జర్నీ చేశానో తెలీదు. ఎక్కువ ఏడవటం వల్ల నాకు విపరీతమైన హెడేక్ వస్తుంది. ఆ బిల్డింగ్ చూడగానే నాకు కళ్ళు తిరిగాయి ఉన్నట్టుండి. పడిపోతున్న నన్ను తన 2 చేతుల్లో అసుర ఎత్తుకుని తీసుకుని వెళ్తున్నట్లు తెలుస్తుంది. కానీ నాకు మైకం కమ్మేసింది. ఆ మైకం వలన నేను ఎంతసేపు పడుకున్నానో నాకు తెలియటం లేదు. తేరుకుని చుట్టూ చూసేసరికి ఒక బెడ్రూమ్లో బెడ్ పైన నైట్ ఫ్రాక్లో ఉన్నాను. కల్లో చూసిన రాక్షసుడి ఫీచర్స్ ఉన్న వ్యక్తి సమీర బర్త్డే పార్టీకి రావటం ఏంటి? ఎందుకు ఆ మెడలో తాళి వేశాడు? ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళాడు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో పైన మీ అమూల్యమైన ఉద్దేశాలను కామెంట్స్ రూపంలో పెట్టడం మర్చిపోకండి. నెక్స్ట్